జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో చెప్పాలంటే తీవ్రవాదానికి కొదవే లేదు. జిహాదీ ముండా కొడుకులు మన దేశంలో కోట్లాది మంది ఉన్నారు. పైగా మన చుట్టూరా కూడా తీవ్రవాద దేశాలే ఉన్నాయి. దీంతో మన దేశానికి అంతర్గత శత్రువులతో పాటు సీమాంతర తీవ్రవాదం కూడా రోజు రోజుకు ఎక్కువైపోతుంది. అయితే రాను రాను ఈ తీవ్రవాదం అనేది ఒక పెను సవాల్గా మారుతుందన్నమాట. మనం మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్ప మిగతా ఏ ప్రభుత్వాలు కూడా తీవ్రవాదం పైన సరైనటువంటి చర్యలు అయితే చేపట్టడం లే. నిజం చెప్పాలంటే అసలు చర్యలే చేపట్టడం లే. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీళ్ళు మన దేశాన్ని తాకట్టు పెడతారు. అందుకే ఇక లాభం లేదనుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగిపోయింది. ఇన్నాళ్ళు వేరువేరు పద్ధతుల్లో తీవ్రవాదం పైన పోరాటం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక కొత్త పాలసీని అయితే తీసుకొచ్చింది. అదే ప్రహార్. ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర హోంశాఖ అయితే సిద్ధమైపోయింది. ప్రహార్ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిరోధక విధానాన్ని తీసుకొచ్చింది. దీనినే కౌంటర్ టెర్రరిజం పాలసీ అంటారన్నమాట. ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే రీతిలో ఈ పాలసీని అయితే రూపొందించారు. సీమాంతర ఉగ్రవాదం, అంతర్గత శత్రువులు, సైబర్ దాడులు, డ్రోన్ల దుర్వినియోగం, అలాగే సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ పాలసీని అయితే తీసుకొచ్చారు. సీమాంతర ఉగ్రవాదంతో పాటు నేరస్తులైనటువంటి హ్యాకర్లు, ఇతర దేశాల సైబర్ దాడుల ద్వారా భారత్ను టార్గెట్ చేస్తున్నాయి. భారతదేశం నీరు, భూమి, గాలి ద్వారా ఉగ్రవాద ముప్పులను ఎదుర్కొంటుందన్నమాట. అందుకే విద్యుత్తు, రైల్వేలు, విమానయానం, ఓడరేవులు, రక్షణ, అంతరిక్షం, అణుశక్తితో సహా దేశ ఆర్థిక వ్యవస్థలోనే కీలకమైనటువంటి రంగాలను విదేశీ శక్తులు అలాగే ముష్కర్ల నుంచి రక్షించే సామర్థ్యాలను కేంద్ర ప్రభుత్వం అయితే అభివృద్ధి చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో భాగంగా కేంద్ర హోంశాఖ ఓ రోడ్ మ్యాప్ అయితే తయారు చేసింది. దర్యాప్తు జరిగే ప్రతి దశలో కూడా లీగల్ నిపుణుల సలహా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎఫ్ఐఆర్ల రిజిస్ట్రేషన్ అలాగే కేసులను బలంగా నమోదు చేయడం అవసరం అని చెప్పేసి ఈ ప్రహార్ ద్వారా తెలియజేశారు. అంతే కదా, ఇప్పుడు మనం పెట్టేటటువంటి కేసు ఆ ఎఫ్ఐఆర్ అయితే ఏదైతే ఉండదో అది స్ట్రాంగ్ గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి బెయిల్ అనేది రాదన్నమాట. కాబట్టి ప్రతి దశలో కూడా న్యాయ నిపుణుల సలహా అనేది అవసరం అన్నమాట. ఇకపోతే భారతీయ యువతను ఉగ్ర గ్రూపులు రిక్రూట్ చేసుకుంటున్నాయని అలాంటి వ్యక్తులపైన న్యాయపరమైనటువంటి కఠిన చర్యలు అయితే తీసుకోవాలా. తీవ్ర హింసకు పాల్పడిన అలాగే యువతను ప్రలోభ పెట్టిన ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాల గురించి ఎన్జిఓలకు అలాగే మతపరమైనటువంటి నేతలకు వివరించున్నారన్నమాట. భద్రతా సమస్యలను ఓ సహకార పద్ధతిలో సాంకేతికంగా కమ్యూనిటీ స్థాయిలో పరిష్కరించే రీతిలో సూచనలు చేస్తూ ప్రహార్ డాక్యుమెంట్ అయితే రూపొందించారు. సరే, ఇక్కడ ఈ ప్రహార్ అంటే ఏంటో దాని అర్థం ఏంటో కాస్త వివరించే ప్రయత్నం చేస్తా. పి ఫర్ ప్రివెన్షన్ అన్నమాట. భారత పౌరులను అలాగే వాళ్ళ ప్రయోజనాలను కాపాడేందుకు ఉగ్రవాద దాడులను నిర్మూలించడం. ఇక ఆర్ ఫర్ రెస్పాన్స్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమయంలో సక్రమ రీతిలో వేగంగా స్పందించడం. ఇకపోతే ఏ ఫర్ అగ్రివేటింగ్. ప్రభుత్వంలోని అంతర్గత సామర్థ్యాన్ని ఒకటిగా చేసి సమస్యను పరిష్కరించడం అన్నమాట. ఇకపోతే హెచ్ ఫర్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులు, చట్టం ఆధారంగా సమస్యలను తొలగించేటటువంటి ప్రక్రియ. ఇకపోతే ఏ ఫర్ ఆర్టినేటింగ్. ఇది ఉగ్రవాదం అలాగే రాడికలైజేషన్ను నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితుల్ని ఏర్పరచడం. ఇకపోతే ఏ అంటే ఆన్లైనింగ్. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు చేపట్టడం. ఇకపోతే ఆర్ ఫర్ రికవరీ. అందరినీ కలుపుకొని స్థిరంగా రికవరీ కావడం. ఇక్కడ డిజిటల్ టెక్నాలజీని టెర్రరిస్టులు అయితే వాడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అలాగే ఇన్స్టెంట్ మేనేజింగ్ అప్లికేషన్లు, ఎన్క్రిప్షన్ టూల్స్, డార్క్ వెబ్, క్రిప్టో వాలెట్లను ఈ ఉగ్రవాద ప్రచారం అలాగే నిధులు, కార్యాచరణ మార్గదర్శకత్వం కోసం ఉపయోగిస్తున్నారు. ముష్కర్లు వాడేటటువంటి కెమికల్ వెపన్స్ అలాగే బయోలాజికల్ వెపన్స్, రేడియోలాజికల్ వెపన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ, ఎక్స్ప్లోజివ్ బాంబులు, డిజిటల్ వెపన్స్ వంటి వాటిని యాక్సెస్ చేయడం ఉగ్రవాద నిరోధక ఏజెన్సీలకు ఒక సవాల్గా మిగిలిపోయింది. ఇంతకుముందు కూడా చెప్పా కదా, మన భారతదేశం ఇటు గాలి నుంచి, భూమి నుంచి, నీటి ద్వారా కూడా ప్రమాదాలను అయితే ఎదుర్కొంటుంది. అందుకే ఈ సరికొత్త కౌంటర్ టెర్రరిజం సిస్టమ్ అయినటువంటి ప్రహార్ను మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం బాహ్య శత్రువులతో పాటు అంతర్గత శత్రువులను కూడా తుద ముట్టించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకునింది. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ తీవ్రవాదానికి ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగా కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి ఎన్జిఓలకు, మత సంస్థలకు కఠినమైనటువంటి వార్నింగ్లు కూడా ఇవ్వాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం అన్నమాట. మొత్తం
మొత్తం మీద మన భారత్ కూడా ఇజ్రాయెల్ లాగానే సరికొత్త విధానాన్ని అయితే అమలు చేయనుండడం చెప్పుకోదగినటువంటి పరిణామం. మిత్రులారా, చూశారు కదా, దేశ భద్రత విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఆపరేషన్ ప్రహార్ నిర్ణయం చెప్పాలంటే శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడం ఖాయం అనమాట. బాహ్య శత్రువులతో పాటు మన మధ్య ఉంటూ దేశానికి హాని చేసేటటువంటి అంతర్గత శత్రువుల ఆట కట్టించే సమయం అయితే వచ్చేసింది. మన దేశం సురక్షితంగా ఉన్నప్పుడే మన ధర్మం, మన సంస్కృతి సురక్షితంగా ఉంటాయి. దేశహితం కోసం, అలాగే నికార్సైనటువంటి నిజాల కోసం పోరాడుతున్నటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆపరేషన్ ప్రహార్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ సమాచారం ప్రతి భారతీయుడికి చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక సంచలన వార్త మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.